ఏపీలో ఒక్కో ఇటుక పేరుస్తూ అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తున్నామన్నారు సీఎం చంద్రబాబు. గత వైసీపీ పరిపాలనలో జరిగిన అక్రమాలు ఎంత తవ్వితే అంత భయంకరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయని అభిప్రాయపడ్డారు. ఆడబిడ్డల జోలికొస్తే ఖబర్దార్ ఊరుకునేదే లేదంటూ హెచ్చరించారు సీఎం. సోషల్ మీడియాలో వికృత చేష్టలపై ఉక్కుపాదం తప్పదన్నారు. డ్రగ్స్ పై యువతకు అవగాహన కల్పిస్తామని అన్నారు చంద్రబాబు. 46 సంవత్సరాల కంటే ముందు ఎన్నో పదవుల్లో చేపట్టిన 46 ఏళ్లుగా నా రాజకీయ జీవితంలో ఎన్నో పదవులు చూశాను, ఎన్నో కష్టాలు చూశాను, అవమానాలు పడ్డాను. కడాన నా మీద క్లేమోర్ మైన్స్ 24 బ్లాస్ట్ చేస్తే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు, ప్రాణభిక్ష పెట్టాడు, పునర్జన్మ కల్పించారు. 4 సంవత్సరాలు ఇక్కడున్నప్పుడే నా మీద చాలా దారుణంగా కుటుంబ సభ్యుల్ని అవమానపరిచే విధంగా మాట్లాడితే నా జీవితంలో ప్రాణానికి కూడా భయపడలేదు. కానీ ఆ సమయంలో ఒక బాధ, ఆవేదన కలిగింది. అలాంటి వేధింపులు కూడా గురయ్యాను. కడకు జైలు కూడా పంపించే పరిస్థితి వచ్చారు. 2024లో మళ్ళా ముఖ్యమంత్రి అయ్యాను. కానీ ఇలాంటి పరిస్థితి నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. ఈరోజు ఎంత తవ్వితే అన్ని అవకతవకలు కానీ భయంకరమైన విషయాలు వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. అందుకే మనకంటే ప్రజలు ఎక్కువ ఆలోచించారు. వాళ్ళు ఏదైతే ఆలోచించారో దాని పర్యవసానమే మొన్న మనకిచ్చినటువంటి తీర్పు. అయితే దశ విధ్వంసమైన వ్యవస్థలు, గాడి తప్పిన యంత్రాంగం, గత ప్రభుత్వం యొక్క అప్పులు, తప్పులు, పాపాలు, నేరాలు ఈ ప్రభుత్వానికి ఒక సవాళ్లుగా తయారైనాయి. ఇలాంటి ఇబ్బందులుంటే ఈరోజు అమరావతి కేంద్రం కూడా పూర్తిగా సహకరించింది. 15,000 కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. డిసెంబర్ నుంచి పనులు ప్రారంభిస్తాయి. మొత్తం అన్ని పనులు పూర్తి చేసి మళ్ళీ అమరావతికి పూర్వ వైభవం తీసుకురావడానికి శ్రీకారం చుట్టాం. పనులు ప్రారంభమవుతాయి. అదే సమయంలో మళ్ళీ పెట్టుబడులు కూడా అట్రాక్ట్ చేయడానికి ఏమేం చేయాలో చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నిన్నే చెప్పాను దిశ, పోలవరం ఒక గేమ్ చేంజర్. పోలవరం పూర్తయి నదుల అనుసంధానం చేయగలిగితే ఈ రాష్ట్రం నెంబర్ 1 రాష్ట్రం అవుతుంది. పనులకు శ్రీకారం చుడుతున్నాం. ఈరోజు కూడా ఎక్స్పర్ట్స్ కమిటీ కొన్ని సూచనలు ఇచ్చింది. అవి కూడా తీసుకుంటాం. పగడ్బందీగా పోలవరం పనులు ఏ విధంగా చేయాలో చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. దీనికి డబ్బుల కొరత లేదు. 12,157 కోట్ల రూపాయలు ప్రస్తుతానికి మొత్తం శాంక్షన్ చేశారు. మళ్ళీ చెప్తున్నా, ఈ ప్రభుత్వం ఎక్కడా రాజీ పడం. 45.72 మీటర్లు ఎత్తుగట్టే విధంగానే ఈ ప్రాజెక్టు పని పూర్తి చేసే విధంగా ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అందుకనే ఇవన్నీ కూడా చేయాలనే ఉద్దేశంతో మొన్ననే కొంతవరకు రోడ్లన్నీ, గుంతలన్నీ క్లీన్ చేయాలని 860 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి సంక్రాంతికంతా గుంతలు లేని రోడ్లు తయారు చేయాలని ఒక సంకల్పంతో ముందుకు పోతున్నాం. పార్ట్ రోల్స్ ఫ్రీ రోడ్స్ తయారు చేస్తాం. అయితే దిశ ఇక్కడ మళ్ళీ ఒకసారి చెప్తున్నా, దీంతోనే సమస్య పరిష్కారం కాదు. ఇంకా చాలా రోడ్లు ఉన్నాయి. ప్రభుత్వానికి కూడా ఒక పక్క ప్రథమ ప్రాధాన్యత సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి. ఇంకో పక్క కేంద్రం నుంచే ఇచ్చే డబ్బులకు మనం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలి. మూడో పక్కన అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. అప్పుడే మళ్ళీ ఆదాయం పెరుగుతుంది. అదే సమయంలో మనం రోడ్లు కూడా వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడ పోయినా లా అండ్ ఆర్డర్ గురించి మీరు మాట్లాడాలి. ఆడబిడ్డల అత్యాచారం చాలా నీచం, చాలా బాధేస్తుంది. నేను ఒకే మాట చెప్తున్నాను, మర్యాదగా చెప్పాం, పదే చెప్పాం. ఒక పక్క ఎడ్యుకేట్ చేస్తాం, ఇంకో పక్క వార్నింగ్ కూడా ఇస్తున్నా. ఎవరైతే ఆడబిడ్డల జోలుకు వస్తారో ఖబర్దార్ జాగ్రత్తగా ఉండి ఏం చేయబోతామో చేసి చూపిస్తాం. మొహమాటం మాత్రం లేదు. మీరు కావాలని గంజాయి తీసుకొని, ఇప్పుడైతే గంజాయి కూడా డ్రోన్స్ పెట్టాం. డ్రోన్స్ ద్వారా గంజాయిని ఐడెంటిఫై చేస్తున్నాం. ఎక్కడైతే గంజాయికి మూలాలు ఉన్నాయో, ఎక్కడైతే పండిస్తున్నారో అక్కడి నుంచే సోర్స్లో నుంచే దాన్ని కంట్రోల్ చేసే బాధ్యత తీసుకున్నాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం.
యాంటీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొస్తున్నాం. ఎవరైనా సరే భూ కబ్జాలు చేస్తే ఆ భూ కబ్జాలు చేశారని మేము ప్రూవ్ చేయడం కాదు, మీరే ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎవరైనా ప్రైవేటు భూములు జోలుకొచ్చినా, ప్రభుత్వ భూములు జోలుకొచ్చినా, ఎవరైతే ఈ కబ్జాదారులు ఉన్నారో, ల్యాండ్ గ్రాబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ హెచ్చరిక చేస్తున్నాం. ఈ సెషన్లో అనేది బిల్లు వస్తుంది, చట్టం అవుతుంది. గడిచిన 5 సంవత్సరాల్లో జరిగిన పనులు మీరు ఒక్కసారి ఆలోచిస్తే అధ్యక్ష, ఎవరు పిటిషన్ ఇచ్చినా నాది 22A కింద రాసేశారు, నా భూమి వేరేవాడు కబ్జా చేశాడు, నా భూమి ఇప్పించండి అనే పరిస్థితికి వచ్చారు. ఒక ఫారెస్ట్ తయారు చేశారు, డ్రోన్ సర్వే అన్నారు, బౌండరీసే మార్చేశారు. ఎవరైనా సరే ఆ షాపు పెట్టుకొని ఎక్కడైనా రీటైల్గా మీ ఇష్ట ప్రకారం అమ్మితే మాత్రం ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి. బెల్ట్ షాప్ వస్తే మాత్రం బెల్ట్ తీస్తాం. చాలా కఠినంగా ఈ ప్రభుత్వం ఉంటుంది, ఎవరిని వదిలిపెట్టమని చెప్పి నేను క్లారిటీ ఇస్తున్నాను. ఫస్ట్ టైం 10 లక్షలు ఇస్తున్నాం, రెండోసారి ఇంకా ఏమాత్రం నిర్మోహమాటంగా ఆ షాపుని క్యాన్సిల్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎక్కడైతే ఈ సోషల్ మీడియాలో కానీ లేకపోతే గంజాయి కానీ ఎవరైతే అరాచకాలు చేస్తున్నారో అరాచక శక్తుల్ని పూర్తిగా కట్టడి చేయాలని డిటర్మినేషన్ వరకు ఉంది. నేను ఒకటే వారి ద్వారా మేమిద్దరం కూడా హామీ ఇస్తున్నాం, ప్రజలకు హామీ ఇస్తున్నాం. రాజీ పడం, సంఘ విద్రోహక శక్తుల్ని అరికడతాం. ఎవరైనా సోషల్ మీడియా ద్వారా ఏ ఆడబిడ్డని అవమానం చేసే విధంగా ప్రవర్తిస్తే అదే చివరి రోజు వాళ్ళు గుర్తుపెట్టుకోమని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. ఈరోజు గౌరవప్రదంగా ఇక్కడికి వచ్చేది ప్రజా జీవితంలో ప్రజా సేవ చేయాలనుకుని వస్తాం. అలాంటిది వచ్చి తెల్లవారితో నిద్రలేచి ఎవడు మన మీద సోషల్ మీడియాలో ఏం పెట్టాడు అని మనం చూసుకోవాల్సిన పరిస్థితి లేదు. రాజకీయాన్ని రాజకీయంగా ఛేదిద్దాం. అదే సమయంలో ఇష్టానుసారంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే మాత్రం వదిలిపెట్టం. గత ఇక మీదట మాత్రం ఏదైతే నేను ఒకటే చెప్తున్నా, నా జీవితంలో నేను ఎక్కడా రాజీ పడను, దానికే నాంది పలుకుతాం. అందరూ సమిష్టిగా పనిచేద్దాం, ఎప్పటికప్పుడు చర్చలు చేద్దాం. మీతో కూడా నేను మాట్లాడతాను, సబ్జెక్ట్స్ అన్ని కూడా డిస్కస్ చేసుకుందాం. అందరం కలిసి మనల్ని నమ్ముకున్న ఈ ప్రజానీకానికి న్యాయం చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి డిప్యూటీ సీఎం గారిని పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, బీజేపీ నాయకుడు విష్ణుకుమార్ రాజు గారిని వాళ్ళ పార్టీని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఈ ఎన్డీఏ కూటమి ఒక డెడ్లీ కాంబినేషన్ కావాలి. ఇండియాలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేయడానికి మనం ఒక అంకితమైన భావంతో పనిచేసి తెలుగు జాతి యొక్క ప్రతిష్టను కాపాడుతామని చెప్పి తెలియజేసుకుంటూ, దానికి ఈ వేదిక ఒక ప్లాట్ఫామ్ కావాలని చెప్పి మరొక్కసారి ఆకాంక్షిస్తూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు.